హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ రోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. అండ్ సోమవారం రోజు అయితే ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే, ఇంకా నేనైతే మంచిగా పూజ చేసేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేసేటప్పుడు నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా అమ్మాయి ఈ రోజు అయితే నాకు ఇదే వంటలు కావాలి అని చెప్పి ఆర్డర్ వేసేసి వెళ్ళింది. అంటే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి తను డాన్స్ క్లాస్కి అయితే వెళ్ళింది. ఇంకా తనైతే నాకు ఈరోజు మునక్కాయ సాంబార్ కావాలి, అలాగే తాలింపు కావాలి చిక్కుడుకాయ తోటి అలా చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా అలాగే షర్బత్ కావాలని చెప్పింది. ఇంకా వాటి కోసం కావాల్సినవన్నీ కూడా మా వారి దగ్గర ఫ్రెష్గా తెప్పించేసుకున్నాను. ఇంకా తెప్పించేసిన తర్వాత ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసాను. నాకు స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకటే పని అన్నట్టు ఈ లంచ్ బాక్సులు కట్టడం అయితే కామన్ అయిపోయిందండి. మొత్తానికి ఇంకా కాలేజ్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. డైలీ కూడా ఇంకొంచెం బిజీ అయిపోతాను రానైతే. ఇంకా అలా ఫస్ట్ అయితే ఇంకా ఒక పక్క పప్పు పెట్టేశాను, ఇంకో పక్క రైస్కి బియ్యం నానబెట్టేసి ఇంకా పాలు అయితే తెచ్చున్నారనమాట మా వారు. ఇంకా పాలు కూడా కాచి పెట్టేద్దాము, ఎండకి అన్న పాడైపోతాయని చెప్పేసి ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టేసి నేను ఇక్కడ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా అయితే ఊర్లు తిరగడం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఎన్ని రోజులు ఉన్నాము అనేది పక్కన పెడితే అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చేసాను, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చేసాను. బట్ మా అక్క వాళ్ళ ఊరు మిస్ అయిందనమాట. అంటే వెళ్ళేసి వచ్చున్నాను కానీ 2వ తేదీ 3వ తేదీ అయితే అక్క వాళ్ళ ఊరిలో గంగమ్మ జాతర అనమాట. కాకపోతే మేము అక్కడికి మిస్ అయ్యాము, వెళ్ళలేకపోయామన్నమాట ఈసారి. అంటే కుదరలేదు, వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళకుండా ఉండిపోయామన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా అన్ని ఊర్లు తిరగడం అయితే కంప్లీట్ అయింది కానీ ఎంతో కొంతవరకు. బట్ టెంపుల్స్కి అయితే మాకు ఏదైతే మొక్కు ఉందో వాటిని తీర్చుకోవడానికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో 2 ఇయర్స్ నుంచి ఎందుకో తెలీదు, లాస్ట్ ఇయర్ ఇట్లనే తిరుమలకి బయలుదేరి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయామన్నమాట వెళ్ళకుండా. అలా పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళకుండా ఉండిపోయామంటే దేవుడికి కోపం వచ్చేస్తుంది అనేది నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు మేము ఎంత ట్రై చేస్తున్నా కూడా మా వల్ల అవ్వట్లేదు దర్శనానికి వెళ్ళడానికి. ఇంకా అలాగే మా పెద్దమ్మాయి 10th పాస్ అయ్యి అంటే మంచి మార్క్స్తో పాస్ అయిందంటే మేము తిరుమలకి వస్తామని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట. మొక్కు కూడా ఉంది, మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకొని మేము అలిపిరి మెట్ల పైన దర్శనానికి వస్తామని చెప్పేసి మొక్కుందనమాట మాకు. సో ఆ మొక్కంతా తీర్చుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి, ఆ శ్రీవారు మనల్ని రప్పించుకోవాలి కదా. బట్ ఎప్పుడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నామండి. నాకైతే కల్లో కూడా కనిపిస్తూనే ఉన్నారనమాట వెంకటేశ్వర స్వామి. అలా మనకి దేవుడు కల్లో కనిపించారు అంటే మనకి పిలుపు వచ్చింది అని అర్థం అనమాట. కాకపోతే ఎప్పుడు అనేది ఇంకా అర్థం అవ్వట్లేదు, డిసైడ్ అవ్వట్లేదు. ఎందుకంటే కరెక్ట్గా పెద్ద అమ్మాయికి కాలేజ్ స్టార్ట్ అయ్యే టైం అనమాట. అందుకోసమని చెప్పేసి ఇంకా ఎలా ఏంటి ప్లాన్ చేసుకోవాలన్నమాట. బట్ మనకి వన్స్ ఎవరైనా మనల్ని టెంపుల్కి వెళ్దాం రండి అని పిలిచినా, లేకపోతే మన కల్లో కనిపించినా కూడా ఖచ్చితంగా మనకు పిలుపు వచ్చినట్టే. నేను చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నా. లాస్ట్ ఇయర్ మేము చేసిన మిస్టేక్కి అంటే మేము రావాలనుకుని ఆగిపోయాం కదా కావాలనే. సో అప్పటి నుంచి మా మీద పగబట్టినట్టున్నారు, దేవుడు రానివ్వట్లేదని చెప్పి అనుకున్నాను. కానీ ఇంతకాలానికి నా కల్లో ఇప్పటికీ 2-3 టైమ్స్ కనిపించారనమాట వెంకటేశ్వర స్వామి అయితే. అలాగే ఇంకా ఈరోజు నైట్ కూడా నాకు కల్లో వచ్చారండి. నాకు శివయ్య కల్లో కనిపించారు, వెంకటేశ్వర స్వామి కనిపించారు. శివయ్యకి నేను అభిషేకం చేస్తున్నట్టుగా అలా వచ్చిందనమాట. నాకు ఎందుకో తెలియదు, అప్పటి నుంచి మళ్ళీ నిద్ర పట్టలేదు. 3 గంటల దగ్గర ఆ టైంలో అట్లా వచ్చింది. 3 గంటల నుంచి అస్సలు నిద్ర పట్టలేదనమాట నాకు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి ఇలానే ఉందనమాట నాకైతేను. ఇంకా మా వారి కూడా నిద్ర లేవగానే చెప్పాను, ఇలా నాకు కల్లో వచ్చింది, ఇంకా ఆగడానికి లేదు, లేట్ చేసేది వద్దు, అస్సలు ఇంకా వెళ్ళిపోదాం ఈ వీక్లోనే అని చెప్పేసి చెప్పాను. అలా ఇంకా మేము తిరగాల్సిన టెంపుల్స్ చాలా ఉన్నాయి, మొక్కులు చాలా ఉన్నాయి. ఆ మొక్కులని కంప్లీట్ చేసుకొస్తే ఏమైనా నా ప్రాబ్లమ్స్ కొంచెం తీరుతాయేమో చూడాలి. సో ఎక్కువ మొక్కులు ఉన్నా కూడా మనకి కష్టాలు అనేది వస్తాయంటారు కదా, అట్లా నాకు మొక్కులు తీర్చుకోవడానికి కూడాను అంటే రానివ్వట్లేదన్నమాట. అంటే ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి కదా, అలా అయిపోతూ ఉంది. సో ఓకే, అలా అనమాట. ఇంకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియోస్లో షేర్ చేస్తా. నా అంత హ్యాపీగా ఇంకెవ్వరు ఉండరు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వంట పనులు అయితే స్టార్ట్ చేసేసాను. నేను చేసే మునక్కాయ సాంబార్ అంటే పప్పు వేసి చేసే మునక్కాయ సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం అనమాట. నేను ఎప్పుడు ఇట్లా సాంబార్ పెట్టినా కూడా రెసిపీ అడుగుతూ ఉంటారు, అక్క మీరు ఎలా చేస్తారో మాకు రెసిపీ షేర్ చేయండి అని చెప్పేసి. ఏం లేదండి, సింపుల్ అనమాట. ముందుగా అయితే పప్పు మనకి ఎంత కావాలో అంత పప్పు అయితే కుక్కర్లో ఉడికించేసి ఒక 3 విజిల్స్ పెట్టి పక్కన ఎనిపేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా కడాయిలో కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేను కుక్కర్లో 1 విజిల్ అయితే పెట్టుకుంటాను. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత అలాగే తెల్లగడ్డ కూడా దంచి వేసేసుకొని టొమాటో, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. అవి బాగా మెత్తబడిన తర్వాత అందులోకి అయితే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు కాసేపు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ధనియాల పొడి 1 స్పూను,
స్పూను కారం తగినంత వేసేసుకొని బాగా అంటే మనకి ఆయిల్ పైకి తేలేదాకా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చి వాసన ఉండదన్నమాట. ధనియాల పొడి, కారం పొడి ఇలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకైతే మనం ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకైతే ఇంకా వాటర్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకోవడమే. పల్చగా కావాలంటే పల్చగా పెట్టుకోవచ్చు, లేదా ముద్దగా కావాలన్నా ముద్దగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అందులోకి తగినంత చింతపులుపు కూడా వేసేసుకుంటున్నాను. సో చింతపులుపు అయితే మేము ఎక్కువ తినమన్నమాట, కొంచెం తక్కువగా తింటాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నాం. మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసేసి కొంచెం కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 1 విజిల్ పెట్టేసుకున్నామంటే మనకి మునక్కాయ కదా తొందరగా కుక్ అయిపోతుంది. లేదు అలానే ఉడికించుకుంటామన్నా కూడా ఉడికించుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. సో సాంబార్ రెసిపీ అయితే అదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కావాలనుకుంటే మీరు వంకాయ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది, బట్ నేను ఓన్లీ మునక్కాయ మాత్రమే వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇక్కడ షర్బత్ అయితే అడిగిందని చెప్పాను కదా మా అమ్మాయి, షర్బత్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో షర్బత్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను, చాలామందికి నచ్చింది అండ్ చాలామంది ట్రై చేశారు కూడాను. అండ్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చండి. మనకి ఈ సమ్మర్లో కొంచెం సీజనబుల్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తింటూ ఉంటాము. కొంతమందికి ఫ్రూట్స్ తినడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి లిక్విడ్ లాగా జ్యూస్ లాగా తాగడం ఇష్టం ఉంటుంది. సో అలా కర్బూజాకాయ ఇంతకుముందు మేము బాగా తినేవాళ్ళము, బట్ ఈ షర్బత్ ఎప్పుడైతే వన్స్ నేర్చుకొని అలవాటు పడ్డామో ఇంకా అప్పటి నుంచి అసలు ఇంకా వట్టిగా తినాలంటే నచ్చట్లేదు, ఇలా షర్బత్ చేసుకొని తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా షర్బత్ ప్రాసెస్ అయితే ఏం లేదండి, సన్నగా ముక్కలు ముక్కలుగా వీలైనంత వరకు చాలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. అండ్ వాటర్ మిలన్ని కట్ చేసేసుకున్న తర్వాత అందులోకి అయితే మనకి షుగరు, అలాగే చియా సీడ్స్, ఇంకా హనీ కొద్దిగా ఇవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ అవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ పాలు కూడా కాచి చల్లారి పెట్టుకున్నవి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫలూడా సిరప్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి. ఈ షర్బత్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫలూడా సిరప్ అనమాట. ఆ సిరప్ వేస్తేనే మనకి, అంటే రోజ్ సిరప్ అంటారు కదా, అది వేస్తేనే మనకి ఈ ఫ్లేవర్ అనేది వస్తుంది, షర్బత్ ఫ్లేవరు. సో అవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా తాగేయడమే అనమాట. చాలా చాలా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటారు, తాగుతారనమాట. ఇది తింటారని ఎందుకంటారంటే వాటర్ మిలన్ ముక్కలు ముక్కలుగా ఉంటుంది కాబట్టి తింటారనేసి అంటున్నా. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రోజ్ సిరప్ అంటే రోజ్ ఫలూడా సిరప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే అది యూజ్ చేయకుండానే బాగాలేదు, అలా ఉంది ఇలా ఉందని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఫలూడా రోజ్ సిరప్ అయితే యూజ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట షర్బత్ అనేది. ఓకేనా, ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఆలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంకా ఆయన రాగానే ఇక్కడైతే అర్జెంట్ పెడుతున్నారనమాట, నాకు వర్క్ ఉంది తొందరగా వేసి ఇవ్వని చెప్పేసి. స్కూల్ ఉన్నప్పుడు ఒకటే బాధ, స్కూల్ లేనప్పుడు ఒకటే బాధ అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. అంటే ఎండలు ఎక్కువ కదండి, ఆయన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా లంచ్ బాక్స్ కోసమని రావాలన్నమాట. అట్లీస్ట్ పోనీ పొద్దునైనా ఇచ్చేద్దామా అంటే మనకి బద్ధకము ఒళ్ళొంగదనమాట పొద్దున్నే లంచ్ బాక్స్ రెడీ చేయడానికి. సో అలా ఇంకా మొత్తానికి 12కి అంతా ఇచ్చి పంపించేశాను. ఇంకా మా అమ్మాయికి ఇచ్చి పంపించిన షర్బత్లో అయితే నేను ఐస్ క్యూబ్స్ అయితే వేయలేదు, తనకి కోల్డ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఐస్ క్యూబ్స్ అయితే స్కిప్ చేశాను అనమాట. అందుకోసమని ఇంకా మేము తాగడానికి నాకు మా వారి కోసం కలుపుకున్నాను కదా, దాంట్లోకి మాత్రమే నేను ఇంక ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా వేసేసి పెట్టేశాను. ఐస్ క్యూబ్స్ బాగా కరిగిన తర్వాత మళ్ళీ తాగుదామని చెప్పేసి పక్కన పెట్టేసా. ఇంక ఇప్పుడు వంట పని అంతా అయిపోయింది కదండి, ఇంకా మళ్ళీ ఇంటి పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా బాక్స్ అంతా ఇచ్చి పంపించేసిన తర్వాత యాజ్ యూజువల్గా నేను చేసే మొట్టమొదటి పని, సో ఇంకా మిగిలిన కర్రీస్, కూరలు, రైస్ ఇవన్నీ కూడా వేరే వాటిలోకి మార్చేస్తానమాట. చిన్న చిన్న బౌల్స్లోకి మూత పెట్టే వాటిలో ఉంటాయి కదా డిన్నర్ సెట్, అందులోకి అయితే మార్చి పెట్టేస్తాను. అండ్ మార్చి పెట్టేసిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా వండినవి, స్టవ్ పైన ఉన్నవి ఇవన్నీ కడిగి పెట్టేస్తాను. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే మార్నింగ్ వెజిటేబుల్స్ కట్ చేసినవి, ఇప్పుడు షర్బత్ ప్రిపేర్ చేసినవి ఇవన్నీ కూడా చాలా చాలా మెస్సీగా ఉంది. సో అవన్నీ కూడా తీసేసి నీట్గా కిచెన్ అంతా, డైనింగ్ హాల్ అంతా క్లీన్ చేసేసి ఒకసారి ఇంట్లో చెత్తలు చేస్తామంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ పని, ఇంటి పని అయిపోయినట్టే. సో ఇంకా పనులన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు నైట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నా. ఆ గ్యాప్లో అయితే ఇంక వీడియో ఏం షూట్ చేయలేదు, కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అయితే మధ్యాహ్నం చేసిన మునక్కాయ సాంబార్ ఉంది, కొద్దిగా రైస్ కూడా ఉంది. మా వారైతే ఇంకా టౌన్లోకి వర్క్ ఉంటే వెళ్ళేసి నాకు చెప్పకుండానే ఇంకా రెడీమేడ్ చపాతీలు తీసుకొచ్చేసారు. రైస్ ఉంది కదా, ఒక 4 కాల్ చేసి తినేద్దామని చెప్పేసి, సరే అని చెప్పేసి ఇంకా వాటిని అయితే కాలుద్దామని చెప్పేసి ఇంకా చూస్తున్నా. మామూలుగా కంపెనీ చపాతీలు తీసుకొస్తారు, బాగుంటాయి. ఇవి కంపెనీ నేమ్ అవేం లేదనమాట. సర్లే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటాయో అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నానండి.
ఇంకా ఇక్కడైతే మా వారు వాటర్ పట్టడానికైతే వచ్చారనమాట. ఇది మట్టిదండి, బంక మట్టితో చేసిన వాటర్ బాటిల్ అనమాట. అందులో అయితే డైలీ మా వారు మంచిగా వాటర్ ఫిల్ చేసి పెడతారు. మేమందరం తాగుతూ ఉంటాము. బట్ వాటర్ మాత్రం మేము పట్టమనమాట. మా వారు అది అరుస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇంకైతే ఆయన ఇక్కడ అంటున్నారు, ఇంతకు ముందు అట్లనే బనీన్ వేసుకుంటూ చూపించావు, దానికి కామెంట్స్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నన్ను స్కిప్ చేసేయి అన్నారు. దానికి ఏముంది, మనం చేసేదే న్యాచురల్ వ్లాగ్స్ కదా, సో ఏం కాదులే అని చెప్పేసి మనం ఎలా ఉన్నామో అలానే పెట్టాలని చెప్పేసి ఇంకా చెప్పి నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ నేను మా వారిని అడుగుతూ ఉన్నాను, నేను ఈ మధ్య కొంచెం లావ్ అయినట్టు అనిపిస్తున్నాను, నిజంగానే నేను లావ్ అయ్యాను అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. మా వారు ఎప్పుడు నేను లావ్ అయినా కూడా లేదే సన్నగా ఉన్నావు, స్లిమ్గా ఉన్నావు అనేసి డైలాగ్ వేస్తారండి. నాకు చాలా కోపం వస్తుంది అనమాట. ఏమంటే నేను లావ్ అయిపోతున్నాను, కొంచెం చెప్పు, సన్నగా అవ్వాలి, నేను డైట్ చేయాలంటే ఆయనకి ఏం బాధ అంటే నేను ఎక్కడ ఫుడ్ తినకుండా డైట్ చేసేస్తాను అని చెప్పేసి, లేదు నువ్వు సన్నగా ఉన్నావు, స్లిమ్గా ఉన్నావు, నీకేంటిలే అనేసి అంటూ ఉంటారనమాట. సో ఉన్నది ఉన్నట్లు చెప్పండి అనేసి అంటూ ఉంటాను. నాకు నేనే తెలుస్తోంది లావ్ అయ్యానని చెప్పేసి. మీరు కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, ఏంటక్క ఈ మధ్య డైట్ చేయట్లేదా, కొంచెం లావెక్కుతున్నారని చెప్పేసి. లేదు నేను డైట్ ఏం చేయట్లేదండి, కాకపోతే పలంనేరులో గంగమ్మ జాతర ఫెస్టివల్ అప్పటి నుంచి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ వరకు కూడా ఫుల్ మటనే తిన్నానమాట. అందుకోసం అని చెప్పి కొంచెం వెయిట్ ఎక్కువైపోతూ ఉన్నా. ఇంకా నేను వెయిట్ లాస్ అవి ఏం స్టార్ట్ చేయాలి అని అనుకోవట్లేదండి. నాకున్న హెల్త్ ఇష్యూస్కి నేను అసలు డైట్ ఏం అంటే ప్రాపర్గా నేను చేయాలనుకోవట్లేదు. నార్మల్గా నేను ఎలా ఉంటానో అలానే ఉండాలి. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం నిద్ర తక్కువ అయింది. సో నిద్ర అనేది మనము నైట్ ఫుల్గా నిద్రపోయామంటే కొంచెం లావ్ అవ్వకుండా ఉంటాం అనేది నా ఒపీనియన్ అనమాట. అంతే. అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, సో అప్పుడు వెళ్తే తెలిసిన అమ్మ వాళ్ళు ఉన్నారన్నమాట ఊరిలో. వాళ్ళైతే మా వారి కోసం అనేది తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఎందుకంటే మా వారంటే ఇష్టం ఆ అమ్మ వాళ్ళకి, అందుకోసమని తీసుకొచ్చి ఇచ్చారు. సో వాటినైతే పాపం తినడానికి టైం లేదు ఆయనకి, అందుకోసం అని చెప్పేసి మొత్తానికి ఇంక ఇప్పుడు కట్ చేస్తున్నారు. పురుగులు ఉంటాయి చూసుకొని కట్ చేయండి, దాంట్లో ఉండవా ఏమో ఎట్లా చెప్తాం. నేనైతే చపాతీ కాలుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రెడీమేడ్ చపాతీలు తీసుకొచ్చేసారు మా వారు, కాలుస్తూ ఉన్నా. అండ్ మ్యాంగోస్ మీరు ఎంతమంది తింటున్నారు, మంచిగా సీజనబుల్ ఫ్రూట్ కదా ఇప్పుడు, కామెంట్స్ షేర్ చేయండి. అండ్ మ్యాంగోస్ పండే వాళ్ళకైతే మంచిగా ఫ్రెష్గా చెట్లోనే కోసుకొని తినవచ్చు. బట్ మేమంతా కొనుక్కొని తినాలన్నమాట. ఓకేనా. ఇంకా ఊరికైతే వెళ్ళున్నాం కాబట్టి చెప్పాను కదా, ఇంకా మ్యాంగోస్ అయితే ఇచ్చారనమాట. అవైతే నేను పురుగులు ఉంటాయేమో అని భయపడ్డాను, బట్ పురుగులు అయితే ఏం లేవండి, చాలా బాగున్నాయి. అంటే కొన్ని పళ్ళు ఉంటాయన్నమాట, మామిడి పళ్ళు, వాటిలో ఏంటంటే మనకు పురుగులు అస్సలు ఉండవు, చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. నాకేంటంటే వీటితోటి మొత్తం ఇలా తీసేసి మిక్సీలో వేసుకొని అంటే పేస్ట్ లాగా తింటారు కదా, అలా స్మూదీస్ లాగా టేస్ట్ చేయాలని ఒక ఫీల్ ఉంది. బట్ కాకపోతే అలా మళ్ళీ చేసేసిన తర్వాత బాగుంటుందో అని చెప్పేసి ఇంకా స్వీట్గా ఉన్నాయి కదా, ఇలానే తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా డిన్నర్ తిన్నప్పుడు లంచ్ తినేటప్పుడు ఇలా కట్ చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని తింటూ ఉంటాము. ఇంకా చెప్పాలంటే కర్డ్ రైస్ తినేటప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తిన్నామంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇవి ఇచ్చారనమాట. వీటిని చూస్తే పక్కా పురుగులు ఉంటాయని అనిపించింది కానీ లేదండి, అసలు ఒక పురుగు కూడా లేవు, చాలా బాగున్నాయి. సో ఇలా స్వయంగా చెట్లు అంటే పండినవి కోసుకొని ఇచ్చారనమాట. అంటే ఇంట్లో మాగబెట్టినవి కాదనమాట, ఇవి చెట్లు మాగినవే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇదిగోండి మునక్కాయ సాంబార్ మధ్యాహ్నం చేశాను కదా, ఇలా పెట్టుకున్నా నేను ముద్దగా, కాబట్టి ఇంకా అదే సరిపోయిందనమాట చపాతీకి. ఇంకా రైస్ కూడా ఉన్నింది కాబట్టి మంచిగా మ్యాంగోస్ కూడా మా వారు కట్ చేసేసారు. ఇంకా డిన్నర్ తింటూ ఇంకా మ్యాంగోస్ కూడా తిందామని చెప్పేసి ఇంక పెట్టుకున్నాం. అలాగే మధ్యాహ్నం చేసిన చిక్కుడుగాయ తాలింపు కూడా ఉన్నింది. అండ్ ఎక్కువగా చేస్తున్నాను అనమాట, మధ్యాహ్నం తిని ఇంకా మిగిలింది కదా నైట్ కూడా తినడానికి సరిపోతుందని చెప్పేసి ఇంకా అవే పెట్టేసుకున్నాం అనమాట. ఇదిగోండి చపాతీలు అయితే మనిషికి 2 చొప్పున అయితే చేసేసాను. సో ఇంకా అలా చేసినవి ఇంకా తాలింపు ఉంది కదా, సో ఆ తాలింపు తోటి తినేస్తున్నాం అనమాట. నాకేమో ఇట్లా కర్రీస్ ఏదైనా ఉంటే వాటిలోనే చపాతీ కానీ ఇలాంటివి తినడం ఇష్టం అనమాట. సో అలా తినేసి ఇంకా మ్యాంగోస్ కూడా తినేసి ఆ తర్వాత అయితే ఇంకా పడుకునేసాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియోస్ అయితే ఇంకా రాబోయేవన్నీ కూడా మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్లీజ్ వీడియోస్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. తొందరగా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు అందరూ కూడా నన్ను కోరుకుంటున్నారని తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ ఇంతే సపోర్ట్ ఇవ్వండి.